హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసెట్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి బైపీసీ స్ట్రీమ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి అందరికైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబడ్డాయి. బైపీసీ వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే ఆ గుడ్ న్యూస్ చూసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ డెఫినెట్గా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నిన్న చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బ్రీఫ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఏపీ ఎపిసెట్ యొక్క ఎంతమంది రాశారు, క్వాలిఫై ఎంతమంది అయ్యారు అని చెప్పేసి మనకైతే ఇదైతే రిలీజ్ చేశారనమాట. దీంట్లో ముఖ్యంగా మనకి ఏదైతే ఎగ్జామ్స్ 19th నుంచి 27th వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఎంతమంది రాణించారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క లిస్ట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బోత్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి క్వాలిఫైడ్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అంటే అప్లైడ్ క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది పరిశీలించిన మేరట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ఏపీ ఎపిసెట్ 2025 అని చెప్పేసి 81,837 పీపుల్ అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులోంచి టోటల్గా ఈ యొక్క 81,000 పీపుల్ నుంచి ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు, 75,000 మంది ఎగ్జామ్ రాస్తే అందులోంచి 67,000 పీపుల్ మాత్రమే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. 67,000 ఇది ఎస్పెషల్గా బైపీసీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 67,761 పీపుల్ అయితే క్వాలిఫై అయ్యారు కదా ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 70,000 మెంబర్స్ వరకు 70K పీపుల్ వరకు అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. అంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్టయితే నియర్లీ 80,000 దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళైతే క్వాలిఫై అవ్వడం జరిగింది. ఈ ఇయర్ చూసుకున్నట్టయితే కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంది, వెరీ లోగా ఉంది. కాబట్టి అందరికీ సీట్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. 100% సీట్ మామూలు కాదు, 100% సీట్స్ అయితే అందరికీ వస్తాయి. మీరు ఎంచుకున్నటువంటి స్ట్రీమ్లో లైక్ మీకు ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ కావాలా, వెటర్నరీ కావాలా, హార్టికల్చర్ కావాలా, లేదంటే కమ్యూనిటీ సైన్స్ కావాలా, లేదంటే ఇటువైపు వచ్చేసిన తర్వాత బయోటెక్నాలజీ కావాలా, ఫుడ్ టెక్నాలజీ కావాలా, లేదు అంటే మళ్ళీ బీ ఫార్మసీ కావాలా, ఫార్మడీ కావాలా, బీఎస్సీ నర్సింగ్ అంటే వేరే ఉంది మనకి. ఇలా ఎన్నో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎన్నో కోర్సెస్కి మనకి ఏపీఎస్సెట్ ద్వారా మనకైతే భర్తీ చేస్తారు కాబట్టి సీట్స్. బైపీసీ వాళ్ళకైతే చాలా గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి క్వాలిఫై అవ్వడం చాలా తక్కువ అయ్యారు. అండ్ తక్కువ అవ్వడం వల్ల మనకి ఏంటి అంటే సీట్స్ అయితే ఎక్కువగా మిగిలిపోతాయి. మేనేజ్మెంట్ సీట్స్ కొరకి కూడా పోనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే 67,000 పీపుల్ అయితే క్వాలిఫై అయ్యారు కదా. సీట్స్ వచ్చేసి నియర్లీ ఇంకా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకొరకి ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగం అయితే ప్రతి ఒక్కరు చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ రాదనమాట. తక్కువ మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కూడా క్వాలిఫై అవ్వడం చాలా తక్కువ మంది అయ్యారు. ఇందులోంచి అందరూ వెళ్తారా ఏపీ ఎపిసోడ్ దానికి దీని ద్వారా అనేసి అనుకుంటే వెళ్ళారు. వాళ్ళ దాంట్లో కూడా మిగతా మంది కొందరు డ్రాప్ అవుట్ చేసుకుంటారు, మరికొందరు వచ్చేసి వేరే వైపు వెళ్తారనమాట. అలా ఉంటుంది. కాబట్టి మీకు ఓపిక ఉంటే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అని అనిపిస్తే ప్లీజ్ అయితే పార్టిసిపేట్ చేయండి. దానికి గాను నేనైతే గైడెన్స్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేశాను. దానికి ఏం డబ్బులు ఛార్జ్ అవ్వవు. జస్ట్ మన వీడియోస్ చూసుకొని మీరు అప్లికేషన్ ఆన్ టైంకి పెట్టేసుకొని ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఏ విధంగా టాప్ కాలేజ్ ఉన్నాయి, ఏ విధంగా మన ర్యాంకింగ్ టాప్ కాలేజ్ వస్తుంది ఏంటి అని చెప్పేసి ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. దాని కొరకు అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. మన ఛానల్ గురించి కొంచెం అయితే బయటకు తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్